హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మిత్రులారా, గత కొన్ని రోజులుగా ఈ మధ్య కాలంలోనే కాదు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్ఎన్ మీడియా పేరుతో చాలామంది చాలా రకాలైన ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా మీ ముందుకు వచ్చి ఇది అది ఇది అని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చేసుకున్నా, ఏం జరిగినా కూడా ఎన్ఎన్ మీడియా వేదికగా తప్పకుండా దళిత బహుజన మైనార్టీల కోసం ఒక పోరాటాన్ని నిత్యం కొనసాగించడం ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్బుక్ పేజీల మీద కానీ, ట్విట్టర్ హ్యాండిల్స్ మీద కానీ, లేదు అని అంటే యూట్యూబ్ మీద కానీ విపరీతమైనటువంటి కంప్లైంట్స్ కొడుతూ, విపరీతమైనటువంటి రిపోర్ట్స్ కొడుతూ యూట్యూబ్ ఛానల్ని మొత్తానికైతే ఒక వీడియో అప్లోడ్ చేసినామా అంటే ఆ వీడియో ఎవరిది, ఏంది, ఏముంది అనేది కూడా చూడకుండా ఎన్ఎన్ మీడియా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినామనంటే కథం వెంటనే దాని మీద కంప్లైంట్ కొట్టాలి అని చెప్పేసి విపరీతమైనటువంటి కంప్లైంట్ కొడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి అసలు మేము వీడియో అప్లోడ్ చేయగానే వితిన్ మినిట్స్లోనే మాకు రిపోర్ట్స్కి సంబంధించిన యూట్యూబ్ నుండి వార్నింగ్స్ రావడము, ఇక ఫేస్బుక్లో అయితే మీ పోస్ట్ ఎందుకు షేర్ అవుతుందని చెప్పేసి ఫేస్బుక్ కూడా మమ్మల్ని మెసేజ్ పెట్టి మరి అడగడము, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క వీడియో మీద ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఫేస్బుక్లో ఒకే రోజు ఒక ఎంపీ అభ్యర్థి గురించి మేము చేసినటువంటి ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కేవలం ఒకటే రోజులో దాదాపు 5 నుండి 10,000 రిపోర్ట్స్ రావడం వల్ల ఫేస్బుక్ వాడు 24 అవర్స్లో మీ యూట్యూబ్ ఛానల్కి ఇన్ని రిపోర్ట్స్ రావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఫేస్బుక్, యూట్యూబ్ గురించి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మాకు 24 అవర్స్ టైం ఇచ్చి ఆ రోజు మొత్తం టైం వేస్ట్ చేసారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎన్ఎన్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు చేస్తున్నాడు. ఎన్ఎన్ మీడియాని రెచ్చగొట్టడం కోసం కొంతమంది కావాలని మీరు అంబేద్కర్ గురించి కానీ, పూలే గురించి కానీ, బుద్ధుని గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ ఎన్నో విషయాల మీద ఎన్నో రకాలుగా విష ప్రచారం చేస్తూ ఎన్ఎన్ మీడియా పేరుతోని వాళ్ళు కావాలని కొన్ని డ్రామాలు చేస్తూ ఉన్నారు. మనం అన్నీ తెలిసినవే. అయితే ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది కావాలని ఫేస్బుక్లో ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదుల పేర్లు మాత్రం ముస్లింల పేర్లే ఉన్నాయి అని చెప్పేసి ఒక పోస్ట్ తయారు చేసి అది ఎన్ఎన్ మీడియా తయారు చేసినట్టుగా ఎన్ఎన్ మీడియా పేరుతో పోస్టర్ తయారు చేయడము, లేదు అంటే ఇంకొన్ని మొన్న అజ్దుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడుతూ జై పాలస్తీనా అని అంటే జై పాలస్తీనా గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎన్ఎన్ మీడియా అని చెప్పేసి ఎన్ఎన్ మీడియా పేరుతోనే ఓ పోస్టర్ డిజైన్ చేసి వివిధ రకాలుగా గత కొన్ని రోజులుగా ఒకే వ్యక్తి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ఎన్ఎన్ మీడియా మీద విష ప్రచారం చేస్తున్నాం, మనం చూస్తున్నాం. దయచేసి యూట్యూబ్ వ్యూవర్స్కి, ఫేస్బుక్ ఫాలోవర్స్కి, అలాగే మా ఎన్ఎన్ మీడియాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మేము కోరుతున్న విషయం ఏంటంటే దయచేసి ఎన్ఎన్ మీడియాని ఆదరించండి. ఎన్ఎన్ మీడియాలో పడుతున్నటువంటి ప్రతి వీడియోని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీలుంటే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మేము చేయాల్సినటువంటి వీడియోలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో మీరు మీ సలహాలు, సూచనల్ని వీలైతే ఎన్ఎన్ మీడియా సంబంధించిన మెయిల్ ఐడికి మీరు పంపించండి. ఏ రకమైనటువంటి వీడియోలు చేస్తే మన సమాజానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చాలామంది అనుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఎన్ఎన్ మీడియా అనేది కేవలం బీజేపీ మీద విష ప్రచారం చేయడం కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటారు. అయ్యా, గత 10 ఏళ్ళుగా దేశంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. మేము ఎన్ఎన్ మీడియాను ప్రారంభించుకునేది 2-3 సంవత్సరాల క్రితం. ఈ 2-3 సంవత్సరాలుగా మేము ప్రశ్నించడానికి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పుడు బీజేపీని కాకుండా వేరే ఎవరిని ప్రశ్నించాలో కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మాయావతో, లేదంటే రాహుల్ గాంధీ, లేదా మమతా బెనర్జీయో వీరెవరన్నా కనుక ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళు ఇలాంటివి చేసేదంటే తప్పకుండా మేము ప్రశ్నించేవాళ్ళం. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేరు? ఈరోజు మొన్నటి వరకు బీఆర్ఎస్ కొంతమంది అభిమానులు నుండి బీఆర్ఎస్ వ్యతిరేకంగా మీ ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి మాట్లాడారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఈరోజు కాంగ్రెస్ నాయకులే కొంతమంది మొత్తం కాంగ్రెస్ మీద పడ్డట్టున్నారు కదా, కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే పార్టీలను చూసుకొని చేసేట మనుషులం కాదు. మేము పూర్తిగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చింటే ఆ ప్రజా వ్యతిరేక విధానాల మీద మా గొంతు వినిపించడం ప్రయత్నం చేస్తాము. కొంతమంది మత ఉన్మాదం పేరుతోని ఏదైనా చేస్తే దానికి సంబంధించిన విషయంలో నిజమేంటి అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి కొంతమంది కావాలని కొన్ని రోజుల పాటు సనాతన ధర్మం పేరుతో, ఆ ధర్మం పేరుతో, ఈ ధర్మం పేరుతో దేశంలో మనుషులను విడగొట్టేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని మీద చర్చలు చేసి దాని మీద నిజమేంటి అని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడా ఏ మతానికో, ఏ కులానికో మేము వంతపడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి మేమంటున్నది ఏంటి అంటే ఈరోజు అజ్దుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి పాలస్తీనా గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఎంతోమంది మేధావులు, బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా ఎంతోమంది మేధావులు ఒక పెద్ద దేశం చిన్న దేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంటే తప్పకుండా చిన్న దేశం వైపు నిలబడి పోరాటం చేయమని చెప్పారు.
ఒక పెద్ద కులం చిన్న కులం మీద మీ అఘాయిత్యం ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే ఆ చిన్న కులానికి మద్దతుగా ఉండి నువ్వు పోరాటం చేయమని చెప్పారు. ఒక పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి మీద అఘాయిత్యాన్ని లేదంటే ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తే ఆ చిన్న వ్యక్తి వైపు ఆ పేదవాడి వైపు ఏ సోర్సు లేనివాడి వైపు నువ్వు నిలబడి పోరాటం చేయమని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈరోజు పాలస్తీనా మీద పెద్ద దేశం పోరాటం చేస్తూ పెద్ద దేశం పాలస్తీనా మొత్తాన్ని కనుమరుగు చేస్తూ ఉంటే ఆ పాలస్తీనా వైపు నిలబడాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి పాలస్తీనాకు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు ఈరోజు ఇజ్రాయెల్తో మీరు సంబంధాలు పెట్టుకున్నారనే విషయాన్ని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఏ దేశానికి భయపడి మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు, ఏ దేశానికి భయపడాల్సిన పరిస్థితుల్లో భారతదేశాన్ని నెట్టుతున్నారు, ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పాలస్తీనా వైపు నిలబడమే కాదు, రేపటి రోజున ఏ పెద్ద దేశమైనా చివరికి ఇండియా కూడా వేరే ఏదైనా చిన్న దేశం మీద దాడికి దిగితే తప్పకుండా చిన్న దేశం వైపు మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ఆ విషయంలోనే పాలస్తీనాకు సంబంధించిన విషయంలో ఎన్ఐన్ మీడియా పాలస్తీనా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో మనం సపోర్ట్ చేస్తున్నాం తప్ప పాలస్తీనా ఒకవేళ తనకన్నా చిన్న దేశం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా పాలస్తీనాకు వ్యతిరేకంగా కూడా మేము మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి నిన్ననే ఐక్యరాజ్య సమితి కూడా భారతదేశానికి సంబంధించిన విషయంలో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. హై కమిషనర్ పోస్ట్ చేసిరు, అరుంధతి రాయ్ లాంటి మానవ హక్కుల నాయకుల మీద మీరు పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, మానవ హక్కుల కార్యకర్తల మీద ఊపా కేసులు పెట్టడం అనేది సరైంది కాదు అని చెప్పేసి ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు భారతదేశానికి సలహా ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని అంటారా? మరి ఈ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకొని దయచేసి ఎన్ఐన్ మీడియా అనేది ఎన్నటికైనా ఈరోజు మొన్న కొల్లాపూర్లో ఒక హిందూ మహిళ మీద అత్యాచారం చేసి అఘాయిత్యం చేసేదంటే ఆ హిందూ మహిళ కోసం మేము పోరాటం చేసినాం. ప్రియాంక రెడ్డిని మొదలుకుంటే ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మహిళలు అయితే మహిళలకు సంబంధించిన విషయంలో ఏ మహిళ అయినా ఆమెకు అండగా ఉండడం కోసం ప్రయత్నం చేసినాం. హక్కుల్ని కోల్పోతున్న వాళ్ళు ఈరోజు గుడిలోకి రానియలేదు అని చెప్పేసి కొంతమంది హిందువులు అంటే తక్కువ కులానికి సంబంధించినటువంటి హిందువులు గుడిలోకి వెళ్తే గుడిలోకి రానియట్లేదని చెప్పేసి మాట్లాడితే ఆ గుడిలోకి రావడం కోసం మేము పోరాటం పోరాటం చేసే వాళ్ళకి అండగా ఉన్నాము తప్ప ఇక్కడ హిందువా ముస్లిమా క్రిస్టియనా ఇంకో మతం అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ మానవ హక్కులకు సంబంధించిన విషయంలో భంగం కలిగినా కూడా మానవ హక్కులకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే బీసీ వాదానికి సంబంధించిన విషయంలో కానీ లేదంటే దళిత వాదానికి సంబంధించిన బహుజన వాదానికి సంబంధించిన మైనార్టీ వాదానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఎందుకు వాళ్ళ సపోర్ట్గా అంటున్నామంటే వాళ్ళు తక్కువగా చూపాడుతున్నారు కాబట్టి, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేసినాం. దయచేసి ఎన్ఐన్ మీడియా మీద విష ప్రచారం చేసే వాళ్ళందరికీ మేము కోరుతూ ఉన్నాం, మీకు ఒకవేళ మీ మతం మీద కానీ మీ కులం మీద కానీ మీ ప్రాంతం మీద కానీ మీకు మీ యొక్క కోరిక ఏదన్నా ఉండేదంటే లేదంటే మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప ఎన్ఐన్ మీడియాని అడ్డం పెట్టుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు ఒక వ్యక్తి ఎంత దారుణానికి పాల్పడుతున్నారు అనేది మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఫేస్బుక్లో ఈ వ్యక్తి ఒక పోస్ట్ చేసిండు. ఈయన పేరు ఓరిగంటి సత్యం గౌడ్ అంట. ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన విషయంలో ఈయన ఒక పోస్ట్ చేసిండు. ఏంటిదంట పోస్ట్ చూసేదంటే ఏంది అని అంటే, ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదుల పేర్లు మొత్తం ముస్లింల పేర్లే ఉన్నాయి. ఇప్పుడు చెప్పరా పప్పు ఖాన్ అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఒక టోపీ పెట్టి మరి ఈరోజు చేతి గుర్తు పెట్టి ఎన్ఐన్ మీడియా అనే పేరుని ఇక్కడ ఎందుకు పెట్టిన విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. ఎన్ఐన్ మీడియా పేరును వాడుకొని ఈ ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదుల పేర్లు మొత్తం ముస్లింల పేర్లే అని చెప్పేసి ఇక్కడ ఓఎస్ గౌడ్ అని చెప్పేసి వాటర్ మార్క్ మాత్రం వేసుకున్నాడు. ఓఎస్ గౌడ్ అని వాటర్ మార్క్ వేసుకొని పైన ఎన్ఐన్ మీడియా పేరుతోని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ఐన్ మీడియా పేరుతో దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఈయనకేమున్నది? ఈయన ఈ ఒక్క పోస్టే కాదు, ఇంకా చాలా పోస్టులని ఈరోజు ఎన్ఐన్ మీడియా పేరుతో విష ప్రచారం చేసడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడా కూడా ఎన్ఐన్ మీడియాలో ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదని, ఉగ్రవాదుల పేర్లు ముస్లింలకే ఉన్నాయని వీటన్నిటి సంబంధించిన విషయంలో మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. మా మీడియాకి వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడతారు కావచ్చు, కానీ ఈరోజు ఎన్ఐన్ మీడియా పేరుతోని ఎన్ఐన్ మీడియా లోగో వాడుకొని ఒక వ్యక్తి కావాలని దుష్ప్రచారం చేసి ఈరోజు ఎన్ఐన్ మీడియా మీద రిపోర్ట్ కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ఐన్ మీడియా మీద విష ప్రచారం చేస్తూ కావాలనే కొంతమందిని
ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈరోజు మన మీదకి ఉసుగోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేమందరం కోరేది ఏంటి అని అంటే ఇట్లాంటి ఫేక్ వీడియోలు తయారు చేసి ఫేక్ వీడియోలు చేసి ఈరోజు ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు అని అంటే ఎస్, ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, హిందువులు అందరూ ఉగ్రవాదులు కాదు, క్రిస్టియన్లు అందరూ ఉగ్రవాదులు కాదు, ఎవడో కూడా ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉన్నాడు. నిన్ననే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో చెప్పింది కదా, బీజేపీ మాత్రమే హిందూ దేశం, హిందువులు కాదు, హిందువులకు సంబంధించింది కాదు, మోడీ అంటే హిందువులు కాదు, ఆర్ఎస్ఎస్ అంటే హిందువులు కాదు, ఈ దేశంలో మోడీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేకుండా ఉన్నటువంటి హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రామ జన్మభూమి కట్టించినటువంటి మీ పార్టీకి సంబంధించిన విషయంలో రామ జన్మభూమి కట్టినటువంటి అయోధ్య రామాలయంలోనే మీరు ఓట్లను పొందలేకపోయారు అంటే అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు బీజేపీని ఆర్ఎస్ఎస్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ కావాలని ప్రధానమంత్రి కావడం కోసం మాత్రమే ఈరోజు అయోధ్యను ఆగమాగం కట్టిననే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించారు. కాబట్టి ఈరోజు అక్కడ కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. ఎస్, ఇన్ని రోజులు మేము ప్రశ్నించేటువంటి విషయంలో దాదాపుగా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ప్రశ్నించడం ఎందుకు అనంటే బీజేపీ అధికారంలో ఉంది, రేపు పొద్దుగాల అధికారం కోల్పోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్ఐన్ మీడియా పక్కా ఆ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తే తప్పకుండా మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, తప్పకుండా మేము ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు బీజేపీ బండి సంజయ్కి సంబంధించిన విషయంలో కానీ, లేదంటే ఈటల రాజేందర్ సంబంధించిన విషయంలో కానీ, లేదంటే రాజాసింగ్ సంబంధించిన విషయంలో రాజాసింగ్ మీద ఆయన మీద సస్పెన్షన్ వేసినప్పుడు కూడా మేము ప్రశ్నించినాం కదా. ఎందుకు రాజాసింగ్ అనే వ్యక్తి కేవలం బీసీ కులానికి సంబంధించి ఒక శూద్రుడు కాబట్టే మీరు రాజాసింగ్ మీద సస్పెన్షన్ ఉంచి అదే బీజేపీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది అగ్రకులాల వాళ్ళు బీజేపీలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా వాళ్ళ మీద సస్పెన్షన్ వేరు, కేవలం రాజాసింగ్ అన్నటువంటి మీద మీరు ఎట్లా సస్పెన్షన్ ఎత్తారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈటల రాజేందర్ మైక్ గుంజుకున్నప్పుడు కూడా ఈటల రాజేందర్ మైక్ మీరు ఎట్లా లాక్కుంటారు అని చెప్పేసి ఈటల రాజేందర్ సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. బండి సంజయ్ని బీసీగా ఉన్నటువంటి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవిని కరెక్ట్గా ఎన్నికలకు ముందు తీసేసి ఎన్నికల ముందు మళ్ళీ కిషన్ రెడ్డిని పెడితే కిషన్ రెడ్డి అగ్రకులం అయినా మీరు కిషన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. బండి సంజయ్ ఇన్ని రోజులు ఆయన బీజేపీ తరఫున ఫైట్ చేసి బీజేపీకి గొప్ప పేరు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు బండి సంజయ్ని తొలగించారు, శూద్రుడనే కదా అని చెప్పేసి మేము ప్రశ్నించడానికి అవకాశం ఉంది. దయచేసి ఎవరు ఏంది అనేది కాకుండా ఎన్ఐన్ మీడియా అనేది క్లియర్గా ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల హక్కుల కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. మా ఎన్ఐన్ మీడియాను ఆదరిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మేము కోరుతున్నది అంటే మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఇంతకుముందు ఎన్ఐన్ మీడియాలో ఎన్నో వీడియోలు చేసి పెట్టే ప్రయత్నం చేసినాము, ఎన్ని చేసినా కూడా రిపోర్ట్లు కొట్టి విపరీతమైనటువంటి దాడి మన మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరందరూ కలిసికట్టుగా ఎన్ఐన్ మీడియాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేయడమే కాకుండా మీరు వీడియోలని మీ మిత్రులకు షేర్ చేస్తూ వీలైతే మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది పుట్టుకొచ్చి ఎన్ఐన్ మీడియా పేరుతో చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించిన విషయంలో మీరు కూడా ఇదే సత్యం గౌడ్ అనే వ్యక్తిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో, ముంబై ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో కానీ, హైదరాబాద్ బాంబు పేరులకు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో కానీ ఎక్కడైనా ఎవరెవరు దాడికి పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయం ఏంది, వాటన్నిటికి సంబంధించిన విషయంలో కేసులు ఏమైనాయి, ఆ కేసుల్లో ఇరికిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చిరా, చనిపోయిరా, వాళ్ళందరికీ సంబంధించిన విషయంలో ఎవరెవరు ఏంది అని చెప్పేసి ఒక వ్యక్తి దాని మీద మొత్తం పూర్తి రిపోర్ట్ రాసేదంటే ఆ రిపోర్ట్ రాసినటువంటి వ్యక్తిని కూడా ఈరోజు హత్య చేసిన ప్రయత్నాలు చేసిరు. మరి ఆయనను చంపేసిరు. ఆయనను చంపేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ ఉగ్రవాదుల పేర్లతో ముస్లింలు ఎందుకు ఉంటున్నారు, వీటన్నిటి విషయం మీద మీరు డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటే చెప్పండి. దాంతోపాటు ఈ ఉగ్రవాదులకు సంబంధించిందే కాదు, ఈరోజు బీఫ్ తినద్దు అని చెప్పేసి ఏ విధంగా అవుతున్నారో ఆ బీఫ్ పేరుతో జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మీరు ఎవరైనా చేస్తున్నారా? ఈరోజు బీఫ్ కంపెనీల పేర్లన్నీ కూడా ముస్లింల పేరుతో ఉంటున్నాయి. ఆ బీఫ్ కంపెనీల ఓనర్లు మాత్రం ఎందుకు బీజేపీ నాయకులుగా ఉన్నారు? ఆ బీజేపీ నాయకులను అడ్డుకొని పలానా బీఫ్ కంపెనీ మూసేస్తారా లేదా అని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఫ్ని సప్లై చేస్తున్నటువంటి కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎగ్జాంపుల్ సంగారెడ్డి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి బీఫ్ కంపెనీల మీద దాడులు చేసి వాటిని మూసేసే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీ బీజేపీ నాయకులేనైనా? కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము ప్రశ్నించేదంటే మమ్మల్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల పేర్ల విషయంలోనైనా లేదంటే బీఫ్ కంపెనీల పేర్ల విషయంలో అయినా ఎక్కడ ఏం జరిగినా కూడా ఈరోజు పఠాన్కోట్కు సంబంధించిన విషయంలో కానీ ఈ దేశంలో జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి అల్లా కల్లోలకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఈ దేశంలోకి కొన్ని వందల కిలోల
ఆ బాంబులు ఎలా వస్తున్నాయి, ఏంది ఆ కారు ఎలా వచ్చిందనే విషయం మీద మేము ప్రశ్నించినాము. వాటికి సమాధానం చెప్పేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు పార్లమెంట్లో అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు నరేంద్ర మోడీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడో మీరు సమాధానాలు చెప్పేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎన్ఐన్ మీడియా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. దయచేసి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, మన ఎన్ఐన్ మీడియా ఛానల్ని మీరు ఆదరించండి. గత కొన్ని రోజులుగా ఎన్ఐన్ మీడియాకు వ్యూస్ రాకుండా విపరీతమైన రిపోర్ట్స్ కొడుతున్నారు కాబట్టి మీరందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి కొన్ని రోజుల పాటు ఎన్ఐన్ మీడియాని ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరుతూ చూస్తున్నానండి ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ.